తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వం ఎప్పుడు వస్తుందనే ప్రశ్న వినిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంలా విజయ్ పేరు వినిపిస్తోంది. త్రిచి ఈస్ట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ పోటీ సాధారణ ఎన్నికలా కనిపించినా అసలు వాతావరణం చూస్తే ఇది ఒక ప్రయోగం, ఒక భావోద్వేగం, ఒక మలుపులా కనిపిస్తోంది. 2 సార్లు గెలిచిన ఇనిగో ఇరుడయా రాజు మళ్లీ బరిలో ఉన్నప్పటికీ ప్రజల దృష్టి మాత్రం విజయ్పై పడ్డం ఈ ఎన్నిక ప్రత్యేకత. ఇది కేవలం ఒక నటుడు రాజకీయాల్లోకి రావడం కాదు, ఒక ఇమేజ్, ఒక ఫాలోయింగ్, ఒక నమ్మకానికి పరీక్ష. సినిమా స్క్రీన్పై హీరోగా చూసిన వ్యక్తి నిజ జీవితంలో నాయకుడిగా మారగలడా? ప్రజలు ఆయన్ను కేవలం ఎంటర్టైనర్గా చూస్తారా లేక లీడర్గా అంగీకరిస్తారా అనే ఈ సందేహాల మధ్యే త్రిచి రాజకీయ వాతావరణం వేడెక్కింది. త్రిచి వీధుల్లోకి వెళ్తే ఇక ప్రజలు విజయ్ గురించి మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఇతర అభ్యర్థుల గురించి లెక్కలు, కులాలు, పార్టీల గురించి మాట్లాడుతుంటే విజయ్ విషయంలో మాత్రం భావోద్వేగం ఎక్కువగా కనిపిస్తుంది. అతను ఎలా ఉంటాడు అన్న ప్రశ్న కంటే అతను మనవాడే అన్న అనుభూతి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఈ భావన చాలా స్పష్టంగా ఉంది. అయితే యువ ఓటర్లలోనూ కాస్తంత సందిగ్ధత ఉంది. విజయ్ మొదటిసారి పోటీ చేస్తుండటంతో ఒకవైపు కొత్తదనం మీద ఆసక్తి, మరోవైపు అనుభవం లేని నాయకుడిపై సందేహం ఒకేసారి వస్తున్నాయి. ఒక్కోసారి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పటికీ పెద్ద పార్టీల బలమైనటువంటి వ్యవస్థ, గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ముందు విజయ్ నిలబడగలడా అన్న ప్రశ్న కూడా వారిని వెనక్కి లాగుతోంది. అంటే ఆశ ఉంది, కానీ పూర్తి నమ్మకం ఇంకా రాలేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐడెంటిటీ రాజకీయాలు. త్రిచి ప్రాంతంలో క్రైస్తవులు, ముస్లింలు గణనీయంగా ఉండటం వల్ల విజయ్ తన అసలు పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పుకోవడం వెనుక ఒక సైలెంట్ మెసేజ్ ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఆయన ఎక్కడా మతాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా ఒక సాఫ్ట్ కనెక్షన్ ఏర్పరిచే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇది ఒక ప్లాన్ చేసిన స్ట్రాటజీనా లేక సహజంగానే వచ్చినటువంటి కమ్యూనికేషన్ స్టైలా అన్నది ఇంకా క్లియర్గా లేదు. కానీ ఇది ఓటర్లలో చర్చకు దారితీస్తోంది. అయితే అందరూ ఈ హైప్ను అంగీకరిస్తున్నారు అనుకోవడం పొరపాటే. కొంతమంది యువ ఓటర్లు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. సినిమా ఫేమ్ వేరు, రాజకీయ సామర్థ్యం వేరు అని అంటున్నారు. అభిమానులు ఉండొచ్చు, కానీ ఆ అభిమానం ఓట్లుగా మారడం కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాలన అనేది అనుభవం మీద ఆధారపడుతుందని, ఇప్పటికే ఉన్నటువంటి నాయకత్వంపై విశ్వాసం కోల్పోవడానికి ఇంకా కారణం కనిపించడం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో మహిళా ఓటర్లలో మరో వేరే కోణం కనిపిస్తోంది. వారు లాజిక్ కంటే ఫీలింగ్కి దగ్గరగా స్పందిస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది అనే ఆలోచన వారిలో బలంగా ఉంది. ఇది కేవలం అభిమానంతో వచ్చినటువంటి భావన లేక మార్పు కోరికనా అన్నది స్పష్టంగా చెప్పలేం. కానీ విజయ్కు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే చేంజ్ మూడ్. చాలా మంది ఓటర్లు ఇప్పటివరకు అదే పార్టీలు, అదే నాయకులు ఎందుకు, కొత్తవారికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇది యాంటీ ఇన్కంబెన్సీ మాత్రమే కాదు, ఒక ఎక్స్పెరిమెంట్ మెంటాలిటీ. ఇక మూడ్ బలంగా ఉంటే విజయ్కు ఇది పెద్ద అవకాశం. కానీ అదే సమయంలో చివరి నిమిషంలో ఓటర్లు సేఫ్ సైడ్ ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. త్రిచి ఈస్ట్లో మొత్తం పరిస్థితి చూస్తే ఇది ఒక క్లియర్ వేవ్ కాదు, ఒక క్లిష్టమైన అంశం. ఆసక్తి ఉంది, సందేహం ఉంది, అభిమానులు ఉన్నారు, కానీ నిర్ణయం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. యువత ఆలోచిస్తున్నారు, మహిళలు మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ రెండు ఒకే దిశగా వెళ్లే విజయ్కు గెలుపుదారి సులభమవుతుంది. ఇకపోతే అనుభవం ఉన్న పార్టీలే మళ్లీ పైచేయి సాధిస్తాయి. ఇప్పటివరకైతే ఈ నియోజకవర్గంలో విజయ్ను ఎవరు నిర్లక్ష్యం చేయడం లేదని మాత్రం అర్థమవుతోంది. ప్రజలు ఆయన్ను కేవలం స్క్రీన్ పైనే కాకుండా నిజ జీవితంలో కూడా పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి విజయ్ అభిమానాన్ని ఓటుగా మార్చగలరా లేక అనుభవం ముందు ఆ క్రేజ్ తగ్గిపోతుందా అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.